ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మెయిన్ భావన అసలు పట్టించుకోవట్లేదంట. డ్యూటీ చేసి వచ్చినా కనీసం బావక్క మంచిలు కూడా ఇవ్వట్లేదంట, కనీసం అన్నం తింటామని ఇవ్వట్లేదంట. దాదాపు 2 నెలల నుంచే వ్యవహారం సాగుతుందంట కదా అక్క. బావ ఏం తప్పు చేశాడు? బావ ఎంత పిలిచినా పలకట్లేదంట. కనీసం డ్యూటీలోంచి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయమంట. పిల్లల్ని కూడా దగ్గర రానివ్వట్లేదంట. కనీసం పిల్లలతో మాట్లాడదామంటే పిల్లల్ని కూడా అతనికి నువ్వు చిక్కనివ్వట్లేదంట. ఏంటా కానీ పరిస్థితి ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏం చేశాడని? ఈరోజు నిన్నట్లో చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికి కూడా చాలామంది చాలా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళందరం చూసుకోండి, నీకు ఏమన్నా అనుమానం రావట్లేదా? లేకపోతే బుద్ధి రావట్లేదా? ఇందుకు వచ్చిన పనులక్క నీ చక్కగా ఉన్న సంసారాన్ని అలాగా నవ్వుల పాలు చేసుకుంటున్నావు. బాగా కష్టపడి వస్తాడు, పొద్దున పని చేస్తాడు, ఎండనక వాననక. సాయంత్రం కొంచెం 90 వేస్తే మట్టుకు తప్పేంటి? ఎవరు తాగట్లేదు? మీ అన్నిళ్ళు తాగట్లేదా? మీ నాన్న తాగట్లేదా? ఎవరు తాగట్లేదా? ఈ రోజు తాగని వాళ్ళు ఎవరు? తాగి వచ్చిన వాడిని ఇంకా బుద్ధి చెప్పి పిల్లల పరిస్థితి చెప్పి మానిపించాలి. కానీ తాగి వస్తున్నాడని నువ్వు ఇంకా వదిలేస్తాడు, ఇంకా తాగిపోతే అయిపోతాడు కదా. నీ సంసారాన్ని నువ్వే చక్క పెట్టుకో, కానీ ఇంకెవరు చక్క పెట్టుకుంటారక్క? నీ సంసారాన్ని ఇంకెవరు లైన్ చేసుకుంటారు? నీ సంసారం నువ్వే చక్క పెట్టుకోవాలి. నీ పరిస్థితి ఎలాగుంది? మీ చెల్లి పరిస్థితి చూస్తే ఎలాగుంది? మీ అమ్మ నాన్న లేగలేరు, మీ తమ్ముళ్ళేమో నేను పట్టించుకోరు. వెళ్తావు రేపొద్దున్న మొగుడిద్దని మీ పుట్టింటికి వెళ్తావు. మీ లేగలేని మీ అమ్మ నాన్న నిన్ను చూస్తారా? చూస్తే ఒక వారం రోజులు చూస్తారు, లేకపోతే మా అయితే 10 రోజులు చూస్తారు. నేను నెలరబడి ఏం పోషించలేరు కదా. ఇక్కడ నీకు నీ మొగుడి దగ్గర ఇప్పుడు అంత ఉంది, ఇల్లు ఉంది. కనీసం నీ మొగుడు కష్టపడలేకపోయినా ఇంట్లో ఉండి కనీసం చుట్టుపక్కల ఎక్కడ పని చేసుకుంటే నువ్వు బ్రతకొచ్చు. అలాంటిది అంత పెద్ద ఇల్లు వదిలేసి మొగుడిని కాదని ఇందుకు బాణాలు ఏడిపిస్తావు? నిజమే, మొగుడు తప్పు చేయడు అనుకో. తప్పు చేసినాడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉండడు కదా. ఇలాగా రేపు మాట్లాడు కదా. బాగా చేసిన తప్పేంటి? కొంచెం మందు తాగాడు ఒకరోజు. నీది ఆదివారం అని ఏదో పార్టీ అని కొంచెం ఎక్కువ తాగాడు. తాగినంత మాత్రాన నువ్వు దాదాపు 2 నెలల నుంచి అతను నరకం చూపిస్తున్నావంట. కష్టపడి వచ్చాడు కదా, మీకోసమే కదా. కనీసం ఆయన ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 200 తాగితే కనీసం 800 ఇస్తాడు కదా. తాగొచ్చిన పాపానికి ఆయనకి కనీసం మంచులు కూడా ఇవ్వట్లేదంట, అన్నం పెడతలేదంట. పైగా మీ వాళ్ళందరి దగ్గర తాగుమోతని ముద్రేసావంట. ఒక మగోడిని అలాగా నువ్వు చేయడం చాలా తప్పు కదా అక్క. నువ్వు ఆలోచించు. మీ మరదలు మీ అన్నయ్యని కానీ మీ తమ్ముడు కానీ అలా చేస్తే నువ్వు ఎలాగ ఫీల్ అవుతావు? నువ్వు నా తమ్ముడిని ఇంత లోగు చేసావని మీ మరదలని మీ వదిన గారిని నువ్వు తిట్టవా? మీకో న్యాయము, ఎదురుకో న్యాయమా అక్క? ఏదైనా నీ సంసారాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకోవద్దు. ఈరోజు బాగానే ఉంటుంది, నీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు నీ పిల్లలు నీ మాట నిచ్చు. అదే రేపొద్దున నీ పిల్లలు నీ మాట వింటారనుకోకు అక్క, నీకు అదే పరిస్థితులు వస్తాయి. నీకు కూడా సిచ్యువేషన్ ఏం చేయాలన్న ఆలోచన